కాంగ్రెస్ బీజేపీ బద్ధ శత్రువులు, ఎంఐఎం బీజేపీ సైద్ధాంతిక శత్రువులు, మతపరమైనటువంటి శత్రువులు కూడా. అట్లాంటిది ఈ ముగ్గురు కలిసి పొత్తు పెట్టుకున్నటువంటి ఒక మున్సిపాలిటీ సంచలనం సృష్టించింది. మహారాష్ట్ర అధికార మహాయుతి కూటమిలో అవకాశవాద పొత్తులు చిచ్చురాజుకుంది. మున్సిపల్ కౌన్సిల్ను కైవసం చేసుకునేందుకు బీజేపీ కాంగ్రెస్ ఎంఐఎం చేతులు కలిపినాయి. దానే జిల్లా అంబర్నాథ్ మున్సిపల్ కౌన్సిల్ని దక్కించుకునేందుకు బీజేపీ కాంగ్రెస్ జట్టు కట్టినాయి. 27 మంది కౌన్సిలర్లతో అతిపెద్ద పార్టీగా అవతరించిన షిండే సేనకు అధికారం దక్కకుండా చేసేందుకు బీజేపీ కాంగ్రెస్ ఎన్సీపీ అంబర్నాథ్ వికాస్ అఘాడీ పేరిట కూటమిగా ఏర్పడ్డాయి. 60 స్థానాల్లోని కౌన్సిల్లో మేయర్పేటను దక్కించుకోవడానికి 31 మంది కౌన్సిలర్లు అవసరమైతే బీజేపీకి చెందిన 14 మంది కౌన్సిలర్లు, 12 మంది కాంగ్రెస్ ఎన్సీపీకి చెందిన 4, 2 ఇండిపెండెంట్ కౌన్సిలర్లు కలిపి మొత్తం 32 మంది కూటమిలో చేరారు. దీంతో బీజేపీకి చెందిన తేజశ్రీ కరంజ్వాలే అంబర్నాథ్ మున్సిపల్ కౌన్సిల్ మేయర్గా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ ముక్త భారత్ తోటి పిలుపునిచ్చిన కమల్నాథ్లు అదే కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవడం తమను వెన్నుపోటు పడవడమేనని, అధికారం కోసం ఎంతకైనా దిగజారడం సరికాదని షిండే సేన నేతలు ఆరోపించారు. అయితే తాము పొత్తు కోసం ఎత్తిరించిన షిండే సేన ముందుకు రాలేదని స్థానిక బీజేపీ నేతలు స్పష్టం చేశారు. మరో బీజేపీకి మద్దతు ఇచ్చిన 12 మంది కౌన్సిలర్లను కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ చేసింది. వెంటనే వాళ్ళందరూ అందులో చేరిపోతారు బీజేపీలోకి. ఇకపోతే ఎంఐఎం మద్దతుతో అకోట్ కౌన్సిల్ కైవసం 35 స్థానాల్లోని అకోట్ మున్సిపల్ కౌన్సిల్ బీజేపీ తరఫున 11 మంది కౌన్సిలర్లు నెగ్గారు. దీంతో ఉద్ధవ్ థాకరే యూబీటీ, షిండే సేన, అజిత్ పవార్ ఎన్సీపీ, శరద్ పవార్ ఎన్సీపీలకు చెందిన కౌన్సిలర్లతో పాటు ఏఐఎంఐఎంకి చెందిన 4 కౌన్సిలర్లతో కలిపి కమల్నాథ్ అకోట్ వికాస్ మంచిగా కూటమి ఏర్పాటు చేశారు. మొత్తం 25 మంది కౌన్సిలర్ల మద్దతుతో బీజేపీకి చెందిన మాయాదులే మేయర్గా ఎన్నికయ్యారు. మరోవైపు కాంగ్రెస్ ఎంఐఎంలతో స్థానిక నేతలు పొత్తులు పెట్టుకోవడానికి మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ తప్పుపట్టారు. సదరు నేతలపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన ఆయన పొత్తులు వదులుకోవాలని సూచించారు. ఈ 2 చోట్ల కూడా బీజేపీ అధిష్టానంతో సంబంధం లేకుండా లోకల్ లీడర్లు చేశారు. ఆ తప్పుని సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నాడు ఫడ్నవీస్.